హాయ్ నమస్తే. కార్మిక కర్షక భారతి మీ వీరమనేని రవీంద్రరావు. వరంగల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఏం తీసుకొచ్చింది? ఈ తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఉంటే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కేంద్ర మంత్రుల ద్వారా ఒక్క పైసా తేలేదనేటువంటి అధికార పార్టీ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు వరంగల్ జిల్లాలో పర్యటన చేసినప్పుడు ఈ వరంగల్ జిల్లాకి ఏం తీసుకొచ్చినటువంటి విషయాన్ని కళ్ళుండి చూడలేని వాళ్ళకు, చెవులుండి వినబడినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులకు, ఈ ప్రతిపక్ష నాయకులకు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లాలకు ఏం తెచ్చిందో వాళ్ళకి కనబడదు, మేము చెప్తే వినబడదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇప్పటికే వరంగల్ జిల్లాలో కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రిపేర్కి సంబంధించిన విషయం కోట్లాది రూపాయలతోటి ప్రారంభం చేయడం, సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చేసి దాన్ని శంకుస్థాపన చేసినటువంటి విషయము. పని వేగవంతంగా నడుస్తున్న వాళ్ళకి కనబడదు ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు. మీకు కనబడాలంటే అయోధ్యపురంకి వెళ్ళండి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కనబడుతుంది. అక్కడ ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత నిర్మాణం జరిగింది అనేటువంటి విషయం మీకు కనబడుతున్న విషయం కూడా వారు చెప్పి, దాంతోపాటు 1000 స్తంభాల గుడి, వరంగల్ కిలా, అదేవిధంగా రామప్ప టెంపుల్, ఇలా అనేకము ఎంత అభివృద్ధి చేసినా వరంగల్ జిల్లాకి ఏం తెచ్చారనేటువంటి మాటలు ఏదైతే ఉందో వాళ్ళకు వెనతో పెట్టిన విద్య వారిని ఎవరు బాగు చేయలేరు అనేటువంటి విషయాన్ని మన భారతీయ జనతా పార్టీ నాయకులు వరంగల్ జిల్లా అధ్యక్షులు చెప్పడం జరిగింది. ములుగు జిల్లాలో సమ్మక్క పేరుతో యూనివర్సిటీ తేవటం, ఇలా ఎన్ని తెచ్చినా వరంగల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమం తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా అభివృద్ధి కూడా చేయలేదు. మేము దానికి చర్చకు సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పర్యటనలో రాష్ట్ర నాయకులు ధర్మారావు గారు, ఆరు రమేష్ గారు, ఎర్రబెల్లి ప్రదీప్రావు గారు, రావు పద్మ గారు, వీరితో పాటు రాష్ట్ర నాయకులు, ఈ సంబంధించినటువంటి రైల్వే అధికారులతో పాటు వరంగల్, హనంకొండ జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్లు వీరందరూ వారి వెంట పర్యటన చేసి వారు ఈ యొక్క భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని తదనంతరం వారు ఈ యొక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శించి అక్కడ నిర్మాణాన్ని పరిశీలించి వారు పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సాకారం కాబోతుంది. 2023 మధ్యలో ప్రధానమంత్రి గారు స్వయంగా మన వరంగల్ పట్టణానికి రావడము, ఆయన చేతుల మీదుగా దీనికి భూమి పూజ చేయడము మనకందరికీ తెలుసు. చాలా తక్కువ సమయంలో ల్యాండ్కి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని భూసేకరణ చిన్న హార్డిల్స్ అన్నీ కూడా మరి అధిగమించి ఈరోజు ఈ యొక్క నిర్మాణ పనులు చాలా వేగవంతంగా రైల్వే డిపార్ట్మెంటు ముందుకు తీసుకెళ్తా ఉంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, RVNL అంటామని, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఆ సంస్థకు దీని బాధ్యతలు అప్పగించడం జరిగింది. చాలా సంతోషం ఏంటంటే అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారము దీని పనులు వేగవంతంగా ముందుకెళ్తూ ఉన్నాయి. ఇది స్వయంగా చూస్తూ ఉన్నాను. ఇక్కడ మరి 521 కోట్లు ఫస్ట్ ఫేజ్లో దీని మీద ఖర్చు పెడతా ఉన్నాం. దీని తర్వాత షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఎక్విప్మెంట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఆధునికమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేసి ఈ యొక్క RMU నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ మెయిన్ షాపు, టెస్ట్ షాపు,
పెయింట్ షాపు, స్టోర్ వార్డు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు, బౌండరీ వాలు, ఆర్యూబీ, ఇంటర్నల్ రైల్వే ట్రాకు, ఎలక్ట్రిక్ సబ్స్టేషను, క్యాంటీను, ఈ రకంగా అన్నీ ఇక్కడ వచ్చే విధంగా ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు ఇక్కడ నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తున్నాం. ఈ కార్యక్రమం మొత్తం రాష్ట్ర నాయకులు ధర్మారావు గారు ఏదైతున్నారో దీని అంతా పర్యవేక్షణ చేసేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము వారి యొక్క ముందుండి నడిపించారు. ఏదైతే ఇప్పటివరకు మన యొక్క వరంగల్ జిల్లాలకు ఏవైతే రాలేదని ప్రతిపక్షాలు అధికార పక్షాలు చెప్తున్నాయో వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ హెచ్చరిక చేస్తుంది. బీజేపీ యొక్క వరంగల్ జిల్లాకి ఏం తెచ్చారో, రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో ఎక్కడికైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇంకొకసారి ఇటువంటి పేలమైనటువంటి ఏవైనా మాట్లాడితే ఊరుకునేది లేదు, ఖబర్దార్ జాగ్రత్త అనేటువంటి విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి విషయాన్ని ఇవాళ మనం ముందుకు చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే అధికార ప్రతిపక్షాల వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని వారు వెలుబుచ్చారు. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై తెలంగాణ, జై జై తెలంగాణ.